అధికారం ఉంది కదా అని తప్పులు చేస్తే ఒప్పుకోరిక్కడ. జనాలు అన్నీ గమనిస్తున్నారు, జాగ్రత్త. నాయకుడనేవాడు పక్కవాడి తీరుపై ఓ కన్నెయ్యాలి. ఆ తప్పులను ఆపాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ విషయంలో జరిగింది అదే. వైసీపీ ఓటమికి కారణమైంది కూడా అదే. డైల్ న్యూస్ ముందు నుంచి చెప్తోంది అదే. జగన్ 10 తప్పులు అంటూ జనాలకు, రాజకీయానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ఆ తప్పులే వైసీపీని ఇప్పుడు అధికారానికి దూరం చేశాయి. జగన్ చేసిన తప్పుల్లో అతి ప్రమాదకరమైనది, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమైనది పగ, ప్రతీకారాల మీద దృష్టి పెట్టడం. సోనియా, చంద్రబాబే తనను జైలుకు పంపించారనే కసితో రగిలిపోయే జగన్ 2019లో అధికారంలోకి రాగానే వేట స్టార్ట్ చేశారు. ముందు ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబును ఇంటి నుంచి గెంటేసినంత పని చేశారు. చంద్రబాబు హయాంలోని పనుల టెండర్లను రీకాల్ చేశారు. ఇక టీడీపీ నేతల్లో ఒక్కొక్కరిపై విడిగా ప్రతీకార దాడులు చేశారు. గొట్టిపాటి రవికి చెందిన మైన్స్ మొత్తం క్లోజ్ చేయించారు. డైరీ అక్రమాల పేరుతో ధూళిపాల నరేంద్రను లోపలేశారు. అశోక గజపతిరాజు లాంటి వాణ్ణి కూడా వదిలిపెట్టలేదు. అయ్యన్నను అయితే ఓ ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో చిన్న పెద్ద టీడీపీ నాయకుల్ని మొత్తం మీద ఒక 100 మందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. నారాయణ విద్యా సంస్థలను దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు. పగ, ప్రతీకారాలు, కేసులు, జైలు. జగన్ పరిపాలనలో ఇవే కనిపించాయి. ఇవే భారీగా దెబ్బతీశాయి కూడా. జగన్ తీరు ఇలా ఉంటే వైసీపీ మంత్రులు, నేతలు కబ్జాలతో వణికించేశారు. వీళ్ల ఆగడాలకు జనం వణికిపోయారు. ఓటుతో తమ పవర్ ఏంటో చూపించారు. జగన్ జోరు చూసి కింద స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆ 3 జిల్లాలని వణికించేశారు. వ్యాపారాలు పెట్టారు, కబ్జాలు చేశారు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. తన్ని మరీ భూములు లాక్కున్నారు. విజయనగరంలో మచ్చి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను లాంటి వాళ్లు మరింత చెలరేగిపోయారు. విశాఖలో ఎంబీవీ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా అడ్డగోలు కబ్జాలు చేసి పడేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గనుల మీద పడ్డారు. పెద్దిరెడ్డి, సజ్జలతో పాటు కనీసం 60-70 మంది ఎమ్మెల్యేలు మైనింగ్ పైనే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అదే పార్టీని దెబ్బతీసింది. ఇక జనాలకు, లీడర్లకు జగన్ అందుబాటులో లేకపోవడం కూడా వైసీపీని వీక్ చేసింది. ఎన్నికల సమయంలో బస్సు యాత్ర సంగతి పక్కన పెడితే జనాలను జగన్ కలిసిందే లేదు. 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు, సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు బటన్ నొక్కడం, స్పీచ్ ఇవ్వడం, చివరిలో చంద్రబాబు, పవన్ ని తిట్టడం. జగన్ చేసింది ఇదే. ఇక లిక్కర్ పేరుతో చేసిన దోపిడీ వైసీపీ ఓటమికి మరో కారణంగా మారింది. ఏపీలో మద్యం అమ్మకాలను కంట్రోల్లో పెట్టుకున్న జగన్ దేశంలో దొరికే బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా సొంత బ్రాండ్లు క్రియేట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటి పిచ్చి పేర్లతో లిక్కర్ బ్రాండ్లను సృష్టించి ఏపీకే పరిమితం చేసి అధిక రేట్లకి లిక్కర్ అమ్ముకున్నారు. సొంత లిక్కర్ పాలసీతో జగన్, ఆయన చుట్టూ ఉన్న కొందరు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ రాష్ట్రంలో చాలా మందిని ప్రభావితం చేస్తుంది, చేసింది కూడా. ఫలితాల్లో కనిపించింది అదే. వైసీపీ క్రియేట్ చేసిన ఇసుక కొరత పార్టీని నామ రూపాలు లేకుండా చేసింది. లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక. రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చేశారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నాయకులు ఎవరూ అటు చూడకూడదని ఆదేశించారు. ఆ ప్రైవేట్ సంస్థ ఇసుక తవ్వుకుంటుంది. దానికి ఎంత చెల్లించాలో అంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది. దీంతో రాష్ట్రంలో ఇసుక కరువు వచ్చేసింది. ఇసుక రేటును ప్రైవేట్ సంస్థ నిర్ణయించింది. చాలా నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోయాయి. చివరికి అధిక రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక కారణంగా జగన్ ఆర్థికంగా బలపడి వచ్చేమో గానీ సామాన్యులు మాత్రం ఇసుక దెబ్బతో విలవిల్లాడిపోయారు. ఓటుతో తమ పవర్ ఏంటో చూపించారు. ఇక సంక్షేమమే గెలిపిస్తుందని అభివృద్ధిని వదిలేసిన జగన్ రోడ్ల గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇది కూడా వైసీపీ ఓటమికి ఇంకో కారణంగా మారింది. ఏపీ రోడ్ల గురించి చర్చ జరగని రాష్ట్రం లేదు. ఏపీలో నేషనల్ హైవే మినహాయించి మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో వేసిన సిమెంట్ రోడ్ల మినహా మిగతా రోడ్ల పరిస్థితి చెప్పలేం. డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే పోవడంతో రోడ్లను పూర్తిగా వదిలేసింది జగన్ సర్కార్. ముందుగా 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లు బాగు చేయించి ఉంటే బాగుండేది.
అయితే అది కూడా చేయలేకపోయారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్కి తెలియకపోవడమే వైసీపీ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక బాబాయ్ కేసుతో రోడ్డున పడ్డ జగన్ ఎన్నికల్లో తీవ్ర నష్టం ఎదుర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా వివేక హత్యను 1కి 10 చేసింది. మరో సోదరి సునీతారెడ్డి జగన్ అవినాష్కు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతోంది. దీంతో ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వివేక హత్యకు కారణాలేంటి, హత్య వెనుక ఎవరున్నారన్నది తేలకపోయినా కేసు ప్రభావం మాత్రం ఖచ్చితంగా జగన్ గెలుపోటములపై పడింది. జగన్ ఓటమికి మరో ప్రధాన కారణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఏపీ ఉండడం. విజిబుల్ అభివృద్ధి 5 ఏళ్లలో ఏపీలో కనిపించలేదు. డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో ఖజానాలో రూపాయి మిగల్లేదు. కాంట్రాక్టులకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు. కొత్తగా విద్యాసంస్థలు పెట్టినట్లుగా కానీ పరిశ్రమలు పెట్టినట్లుగా కానీ ఎక్కడా కనిపించదు. రామాయంపేట పోర్ట్, ఆదాని డేటా సెంటర్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా ఏ రకంగానూ ఉపయోగపడలేదు. మరో ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకోలేకపోవడం. ఆదానికి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టింది. రోడ్లు లేవు, వంతెనలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యాసంస్థలు లేవు. దీంతో ఏపీలో అభివృద్ధి జరగలేదనేది జనంలోకి బాగా వెళ్లిపోయింది. అదే ఇప్పుడు ఓటమికి కారణమైంది. అమరావతిని తొక్కేయడం, జనాలను కులాలుగా విడగొట్టడం జగన్ను బాగా దెబ్బతీసింది. ఏపీ అసెంబ్లీలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఇనుప పాదంతో తొక్కేశారు. ఏపీకి 3 రాజధానులు అంటూ ప్రకటించారు. కోర్టు వ్యతిరేకించినా, కేంద్రం వ్యతిరేకించినా, జనం ఒప్పుకోకపోయినా విశాఖే రాజధాని అంటూ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని అమరావతిని భ్రష్టు పట్టించారు. మరోవైపు విశాఖను వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆగం చేశారు. ఇదంతా జనంలో జగన్ మీద, వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకతను క్రియేట్ చేసింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామనే ఆవేదనలోకి జనాలను తీసుకెళ్లారు జగన్. ముఖ్యంగా యువతలో ఇది భారీగా దెబ్బతీసింది. జగన్ మీద కసి పెంచుకునేలా చేసింది. ఇక గెలుపు కోసం జనాలను కులాలు, వర్గాలుగా విడగొట్టేయడం జగన్ చేసిన మరో దుర్మార్గపు పని. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ జనాన్ని కులాల వారీగా డివైడ్ చేశారు. పేదల ప్రతినిధిగా, సంపన్న వర్గాల నుంచి పేదలను కాపాడే విప్లవకారుడిగా తనను తాను చెప్పుకోవడం, పఠించడం జగన్ చేసిన మరో భయంకరమైన తప్పు. వైసీపీ ఓటమికి మరో ప్రధానమైన, కీలకమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పోలింగ్కి సరిగ్గా 15 రోజుల ముందు టీడీపీ సోషల్ మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై లేపిన గబ్బు జగన్ని ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జనాలు భూముల్ని జగన్ లాక్కుంటాడని, వాటిని తనఖా పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాడని, మీ భూములపై మీకు హక్కు లేకుండా పోయిందని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలోనూ, టీడీపీ మీడియాలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అల్లరి చేశారు. దీన్ని జనం బాగా నమ్మారు. వీటితో పాటు రైతు పాస్ పుస్తకాలపై జగన్ తన ఫోటో వేయించుకోవడం, అలాగే భూ సర్వే చేసి పాతిన రాళ్లపై కూడా ఫోటోలు వేయించుకోవడంతో ఈ భూములన్నీ జగన్ లాక్కుంటాడని జనాన్ని బాగా నమ్మించగలిగింది టీడీపీ. కూటమి ఆరోపణలని జగన్ సమర్థంగా ఖండించలేకపోయారు. ఇక మేనిఫెస్టోతో మరో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు జగన్. పెద్ద ఆకర్షణ ఉన్న ప్రకటనలేవి మేనిఫెస్టోలో కనిపించలేదు. ఇలా జగన్ చేసిన ఒక్కో తప్పు మహా తప్పుగా మారి ఇప్పుడు వైసీపీ ఓటమికి కారణంగా మిగిలిపోయాయి.